నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడుకునేదే ఎన్ని దేవాలయాల గురించో కదా. అయితే ఇక్కడ చాలా మంది దేవాలయాల గురించి ప్రశ్న అడిగేవి మేము కామెంట్స్ అన్ని చూస్తామండి. ఖచ్చితంగా నందకిషోర్ రెడ్డి గారు కూడా కామెంట్స్ పైన దృష్టి పెడతారు. ఇలా అడుగుతున్నారండి, మనం ఇలా చేద్దామని ఎప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి ఇంకాస్త చేరువుగా అసలు ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా తెలియనివి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి చెప్పాలి ప్రజలకు అనేది వారు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. ఇందులో భాగంగా చాలా మంది అడ్రస్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు అలా అవ్వద్దండి. మీకు ఏమైనా సందేహం ఉంటే కనుక మీరు కామెంట్లో అడగండి. దాదాపుగా అన్నీ కూడా మీకు గూగుల్లో ప్రతి టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎటువంటి టెంపుల్ అయినా సరే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని దేవాలయాల గురించి రీసెర్చ్ అనేది మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి దేవాలయం గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. రక్త సంబంధీకుల మధ్య మాటలు లేని వారు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఏళ్ళు అయిపోయిందండి, సొంత వాళ్లే కానీ దూరం అయిపోయాం అనుకున్న వాళ్ళని కలిపేటువంటి దేవాలయం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. మరి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? సార్ నమస్కారం. నమస్తే అండి. మీరు చెప్పేదానికి నేనే ఇంట్రొడక్షన్ చెప్పేశాను. అంటే ఆపుకోలేక, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది, చాలా మంది అడిగేది. ఎందుకంటే అండి ఇది ప్రతి ఒక్కరిలో బంధం అనుబంధం అనే దానికి లాస్ట్కి అనుబంధాలు మిగులుతున్నాయా, బంధాలు మిగులుతున్నాయా, బంధాలలో బందీలుగా మిగిలిపోతున్నారా? వీటి అన్నిటికీ కూడా చూడండి, ఒక బంధం రక్త సంబంధంగా అవుద్ది. ఈ రక్త సంబంధికులు కొన్ని ఇంట్లో జరిగే దుర్ఘటనలు, సంఘటనల వల్ల కానీ, కొన్ని ఆస్తి తగువులు, అది ఎలాంటి రూపంలో అయినా సరే వాళ్ళ మధ్య ఎడబాటు రావడం, ఆ ఎడబాటు కొన్ని సంవత్సరాలైనా కొన్ని ఇదైనా ఆ మాట పట్టింపులతో వాళ్ళు అలానే ఉండిపోవడం, ఆ బాధ అలానే మిగిలిపోవడం. ఇప్పుడు ఒక 4-5 అన్నదమ్ములు పుట్టారనుకోండి, ఏదో ఒక వ్యవహారంలో ప్రాబ్లం వచ్చి ఏదో ఈరోజు తిట్టుకున్నాం, రేపు పొద్దున కలిసిపోయాం, ప్యాచప్ అనేది ఉంటే బాగుంటుందండి. ఇలాంటి పాత కాలాల్లో ఉండే. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎలా అయిపోయాయంటే ఒక ఇష్యూ వస్తే ఇంకా లైఫ్ టైం అలానే ఉండిపోతున్నారు. ఎవరు అంటే అడ్జస్ట్మెంట్ కానీ కాంప్రమైజింగ్ మోడ్లో ఎవరికి అన్యాయం జరిగిందా, ఎవరికి అన్యాయం జరిగిందా. ఇప్పుడు మామూలుగా మనం కానీ చూస్తే తల్లిదండ్రులు పిల్లల మధ్య, నాకు ఈ మధ్య వచ్చిన 2-3 ఫోన్ కాల్స్ US నుంచి కానీ మిగతా దగ్గర నుంచి కానీ నన్ను విపరీతంగా బాధించింది. బిడ్డలు తల్లిదండ్రుల మధ్య వాళ్ళు ఎంత అపురూపంగా పెంచుకున్నా ఒక పెళ్ళి అనే ఒక దాంతో ఆ తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోవడం, ఆ బిడ్డ అల్లాడిపోవడం, వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోవడం కొన్ని సంవత్సరాలుగా. సో ఇలాంటి వాటికి కూడా మన దగ్గర దేవాలయాలు ఉన్నాయండి. రక్త సంబంధికులు, పేరెంట్స్ అండ్ కిడ్స్ ద్వారా, లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళ మధ్య ఆ బంధం కోల్పోవడానికి ఒక నాడి ఇంపార్టెంట్ అండి. ఆ నాడి కుటుంబ నాడి అని ఉంటుంది మన నాడుల్లో. ఈ నాడిని యాక్టివేట్ చేసే టెంపుల్స్ ఒక 3 ఉన్నాయి. 3 టెంపుల్స్లో ఇప్పుడు మనం చెప్పబోయే టెంపుల్ అన్ని రకాలుగా సొల్యూషను. నెక్స్ట్ మనం చెప్పబోయే 2 టెంపుల్స్ స్పెసిఫిక్గా ఈ కుటుంబం కలహాలకు సంబంధించిందే అండి. కలహాలు, కలతలు, ఈ రెండిటికి సంబంధించింది. సో దీంట్లో ఫస్ట్గా మనం చెప్పాలనుకున్న టెంపుల్ ఏంటంటే, దక్షిణ భారతదేశంలోనే ఒక తాంత్రిక పీఠం ఏదన్నా ఉంది, అతి శక్తివంతమైనది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక టెంపుల్ వచ్చి అయ్యవాడి శ్రీ మహాప్రత్యంగిరి దేవి ఆలయం అండి. సో ఇది ఎంత ఫేమస్ అంటే ప్రత్యంగిరి క్షేత్రం అండి. ప్రత్యంగిరి దేవిది ఇప్పుడు ప్రతి అమావాస్యకి ఆల్మోస్ట్ ఆల్ అందరూ సిటీస్లో ఆ ఎండు మిరపలతో హోమం చేయడం అనేది ఆ ప్రక్రియ విధానం శత్రు సంహారం కోసం ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారండి. చాలా మంచిదే. కానీ ఒకే ఒక క్షేత్రం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 8 దిక్కుల్లో, అంటే 8 దిక్కుల్లో శ్మశానాలు, మధ్యలో దేవాలయం. ఆ దేవాలయం ఏదన్నా ఉంది అంటే ఈ అయ్యవాడి మహాప్రత్యంగిరి దేవి ఆలయం. అమ్మవారి శక్తి, కాళికా శక్తి కానీ, ఈ తంత్ర ప్రయోగాల శక్తి కానీ ఒక శ్మశానం పక్కన 2 శ్మశానాల పక్కన ఉంటేనో విపరీతమైన పవర్ ఉంటాయండి వాటికి.
అలాంటిది అష్టదిక్కులు 8 దిక్కులు అంటే ఇప్పుడు జియోగ్రఫికల్ గా చూడాలంటే స్థల సాంప్రదాయం ప్రకారం ఇది అష్టదిక్కులు ప్రమాణం. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఆక్యుపై చేసుకుంటూ వచ్చేస్తాం, అది ఒక శ్మశానమే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు కానీ చూస్తే ఒక శ్మశానమే కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 8 దిక్కులండి, అష్టదిక్కులు, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పడమర, వాయువ్య, ఉత్తర, ఈశాన్య శ్మశానాల మధ్యలో నిలవ ఉన్న స్థలం ఏదన్నా ఉంది అంటే అయ్యవారి. ఎంత ఇదంటే అండి, పాండవులు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారంట. ఆ పూజలు చేసినప్పుడు దీని ఐవర్ పొడి అనేవాళ్ళు. ఫస్ట్ ఐవర్ పొడి, ఐవర్ అంటే 5 పాండవులు ఇక్కడ చేశారు అని. ఇంకో ప్రాశస్త్యం ఏంటంటే అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో ప్రత్యంగిరి ఉపాసన చేశారంట. ప్రత్యంగిరి ఉపాసన కూడా ఇక్కడ చేశారంట ఆయన. ఆ తర్వాత మన దక్షిణాన ఏదైనా అత్యంత రక్షణ శక్తి గల క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ అయ్యవారి క్షేత్రమే. దక్షిణాన తాంత్రిక శక్తిపీఠం అని కూడా అంటారండి, తాంత్రిక శక్తిపీఠం కూడా అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అత్యంత పవర్ఫుల్ హోమం ఏదన్నా చేయించుకోవాలా, యాగం ఏదన్నా చేయించాలి అంటే నికుంబల యాగం అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడ నికుంబల యాగం అమావాస్య రోజున చేసేది చాలా విశేషమైనది, ప్రసిద్ధమైనది. ప్రపంచంలోనే ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే చేయగలిగింది. సో ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్తు మేఘనాథుడు ఈ నికుంబల యాగం చేసి అపారమైన శక్తిని పొందాడంటండి ఇదే ప్రదేశంలో. సో ఇక్కడ అమ్మవారిని కొలవడం, అమ్మవారి హోమం చేయడం అనేది ఎంత శక్తి అంటే అంత శక్తివంతం. అందులో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు అత్యంత సులభతర మార్గాలు వెతుక్కుంటున్నారు. సో వీటిని ఏమంటారంటే అభిచార భయం అంటారు. అభిచార భయం. ఈ అభిచారం అంటే సంస్కృతంలో ఎవరన్నా ఇంకేదన్నా క్రియల ద్వారా నాకు హాని కలిపెడుతున్నారా అంటే మన శత్రువుని ఎదుర్కోవడానికి ఇంకొక వేరే ప్రయోగాలు చేయడం కానీ, ఇంకా వేరే ఇతర పద్ధతులను, తాంత్రిక పద్ధతులను అవలంబించడం కానీ, ఇవన్నీ కూడా మన పాతకాలాల నుంచి వస్తున్నాయి. ఇదేదో ఈ రోజు పుట్టింది కాదు, అది పుట్టింది కాదు అన్నమాట. సో ఇలాంటివి అభిచార భయాల్ని నాకు ఎవరన్నా ఏదన్నా చేశారా, మా కుటుంబానికి ఏమన్నా చేశారా, చేసినప్పటి నుంచి మేము ఈ విధంగా తయారైందా, మా కుటుంబం డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిందా, నాకు ఫైనాన్షియల్ బ్లాకేజ్ ఆగిపోయిందా, మా మధ్య సంబంధాలు తెగిపోతున్నాయా, నా మైండ్ ఏం పనిచేయడం లేదా, నాకు బిజినెస్ ఆగిపోయిందా, ఇలాంటి అభిచార భయాలన్నీ కూడా తీసేసే ప్రపంచంలో ఏకైక దేవాలయం ఏదన్నా ఉంది అంటే ఈ అయ్యవారి మహాప్రత్యంగిరి దేవాలయం. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన హోమం కూడా నికుంబల హోమం చేసుకోవాలి. ఇప్పుడు కూడా చేస్తున్నారు. నికుంబల హోమం అనేది జనరల్ గా అమావాస్య అప్పుడు అందరికి సామూహికంగా చేస్తారు. కానీ ఇప్పుడు ఆలయ పద్ధతులు బట్టి మనం వాళ్ళతో సంప్రదించడం వల్ల మన కుటుంబం వరకు కూడా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు సార్? సమయం ఉంటుందా? వేళలు ఎలా ఉంటాయి? పొద్దున సాయంత్రం ఎప్పుడు కూడా అండి. కానీ అమావాస్య రోజు అమ్మవారిని దర్శించడం అనేది అంటే పర్టికులర్గా పర్పస్ మనకి ఏం కావాలి, స్పెసిఫిక్గా మనకు కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కొన్ని హోమాలు కూడా చెప్పబడ్డాయి. సో ఇక్కడ రహస్య పూజలు, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, రహస్య పూజలు అనేవి మన శాస్త్రంలో చెప్పబడని చెప్తున్నాం. కానీ ఇవి ఆ ఆలయ కమిటీ వాళ్ళు, ఆలయ సిబ్బందిని బట్టి ఆధారపడి ఉంటాయి. వాటికి ఉన్న అవైలబిలిటీని బట్టి, అక్కడ ఉన్న తాంత్రికులు లేకపోయినా, పూజలు చేసే వాళ్ళు లేకపోయినా వాటిని టెంపరీగా ఆపుంటారు. కానీ మన ధర్మం ఏంటంటే దేవాలయం గురించి చెప్పినప్పుడు ఆ దేవాలయం శాస్త్రంలో ఎలాంటి హోమాలు చెప్పబడ్డాయో మనం చెప్పడం అనేది మన ధర్మం. సో ఇవి ఉన్నాయా, మనం పోయి మీరు ఆలయంలో సంప్రదించిన తర్వాత ఆలయం వాళ్ళ అనుకూలతను బట్టి వీళ్ళు ఈ హోమాలు చేయిస్తారు. ముందే సంప్రదించి మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ నికుంబల హోమం అనేది ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? ఎవరైనా శత్రు శాంతి కోసం చేయాలండి.
మనలో ఎక్కువ మనకింత మునుపు మడైకావు భద్రకాళి టెంపుల్ కూడా మనం ఒకటి చెప్పాం కన్నూరు. అవును. అవి ఎలాంటి శత్రువుల్ని ఆమె ఎదుర్కొంటుంది అంటే బహిర్గత అండ్ అంతర్గత, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్. ఈ రెండు శత్రు సంహారం జరగాలి అంటే మడైకావు. ఇలాంటి అభిచార భయం ఉన్న వాళ్ళందరూ, శత్రువు నా మీద ఏదన్నా ప్రయోగం చేశాడు, ఈ ప్రయోగాలు మా కుటుంబం మీద పనిచేయకుండా ఉండాలి అంటే వాళ్ళు చేసుకోవాల్సిందల్లా నికుంభల హోమం, దుష్టశక్తుల నివారణ. ఏదైనా ఒక సోల్ అటాక్స్ కానీ ఏదైనా ఒక గ్రహం నన్ను పీడిస్తుంది అనుకున్న వాళ్ళు, ఆ తర్వాత నా కుటుంబానికి ఒక రక్షణ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా చేయాల్సిన హోమం నికుంభల హోమం. దీని తర్వాత ప్రత్యంగర హోమం. ఈ ప్రత్యంగర హోమం కూడా చేస్తారండి. ఈ ప్రత్యంగర హోమం ఎవరు చేస్తారు, ఎవరికి కావాలి అంటే అభిచార భయం ఉన్నవాళ్ళు, తీవ్రమైన అడ్డంకులు అంటే రిపీటెడ్గా ఏ పని చేసినా ఒక అడ్డం, ఏ పని చేసినా ముందుకు పోకపోవడం, ఏది చేసినా వెనక్కి తిరిగి రావడం, ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా చేయవలసిన హోమం ఏదన్నా ఉందంటే ప్రత్యంగిరి హోమం. ఆ తర్వాత ఇక్కడ కాంబినేషన్ హోమాస్ కూడా ఉంటాయండి. కాంబినేషన్ చూడండి, ఎక్కడ మీరు వినుండ్రు ఈ కాంబినేషన్. సుదర్శన ప్రత్యంగర సంయుక్త హోమం అని చేస్తారండి. సుదర్శన ప్రత్యంగర సంయుక్త హోమం. కొన్ని తాంత్రిక సాంప్రదాయాలలో సుదర్శనుడు శుద్ధ శక్తి, అంటే అతను శక్తి ఉంటుందండి, అతను క్లీన్ చేసేది. ప్రత్యంగరి దేవి వచ్చి రక్షణ శక్తి, అమ్మవారు. సో ఈ రెండు శక్తులు కలిసినప్పుడు ఏంటంటే కుటుంబంలో ఉన్న అశాంతులు, కుటుంబంలో ఉన్న మనం ఇంతకుముందు చెప్పిన ప్యాటర్న్లో ఒక దేవాలయం దర్శించడం వల్ల, ఒక హోమం ద్వారా దాని పర్పస్ ఏంటి, ఒకటి వచ్చి నెగిటివిటీని తీస్తాయి, నెగిటివిటీని తీసే టెంపుల్స్, నెగిటివిటీని తీసే హోమాలు. ఈ నెగిటివిటీని తీయడంతో పాటు పాజిటివిటీ కూడా ఫీల్ చేయాలి. ఈ సుదర్శన ప్రత్యంగర అయింది. సుదర్శన వచ్చి మీకు ఒక సంపదను, ఒక రక్షణను, మీలో ఉన్న కర్మలు కానీ ఏమన్నా ఉన్నా వాటన్నిటిని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసి అందరితో ఆపుతుందా? లేదు, మళ్ళీ అమ్మవారిది కూడా కలుపుతున్నారు. అమ్మవారిని కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఆ శక్తి కూడా, ఆ పాజిటివిటీ కూడా ఫీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సర్వేశ్వర ప్రత్యంగరి పూజ అని చేస్తారండి. సర్వేశ్వరుడు నరసింహ శరభ ప్రత్యంగర తాత్విక సంబంధాన్ని ఆధారంగా చేసుకొని తాంత్రిక సాంప్రదాయాలు ఈ పూజలు నిర్వహిస్తారు. సర్వేశ్వరుడు విపరీతమైన ఉగ్రం ఉన్న వాళ్ళకి విపరీతమైన శాంతింపజేయడానికి, అంటే ఆ ఉగ్రాన్ని శాంతి చేయడం, ప్లస్ నరసింహాన్ని రక్షణను కల్పించడం, ప్లస్ ప్రత్యంగరి ఏమన్నా చెడ్డు ప్రతికూలతలు ఉంటే వాటిని తీసేయడం, ఈ మూడింటిని కలిపి చేయడానికి కూడా ఈ హోమం. ఈ మనం పై చెప్పబడిన ఈ హోమాలు ఎవరెవరు చేయించవచ్చు అంటే వరుసగా నష్టాలు, ఏ పని చేసినా కష్టాలు, నష్టాలు. ఒక్కసారి చేయాల్సిన పని 10 సార్లు చేసినా కూడా మళ్ళీ నష్టాలు రావడం, పనులు ఆగిపోవడం, ఏమి చేయాలో తెలియక జీవితం ఒక దగ్గర అస్థిరంగా మిగిలిపోవడం, ముందుకు ఎలా పోవాలో తెలియకపోవడం. ఆ తర్వాత పార్ట్నర్షిప్ విభేదాలు. ఒక వ్యాపారం మొదలుపెట్టి మొదట్లో బాగుండి మధ్యలో వాళ్ళు చిరకాల శత్రువులుగా మారిపోయి, ఈ మారిపోయిన వాళ్ళు మళ్ళీ ప్యాచప్కో అది పెద్ద పంచాయతీ, కోర్టు కేసులు, ఇలాంటివన్నీ కూడా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి అది చేయించడం వల్ల ఆ భాగస్వామ్య గలాట్లు అనేవి ఎగిరిపోతాయి. తర్వాత కుటుంబ కలహాలు. ఇక్కడే నేను చెప్పింది, పిల్లలకి పేరెంట్స్కి మధ్య గ్యాప్ రావడం, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, వీళ్ళందరికీ కూడా రక్త సంబంధికులకి, నేను మళ్ళీ చెప్తున్నా, రక్త సంబంధికులకి మాత్రమే, రక్త సంబంధికులకి. ఆ తర్వాత ఇంకొంచెం భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా కూడా ఇక్కడ ఈ హోమాలు చేయడం వల్ల మీకు క్లియర్ అవుతుంది. తర్వాత ఎక్కువ విపరీతంగా స్పెసిఫిక్గా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న విభేదాలు, తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉన్న విభేదాలు, ఆ దూరం తగ్గించే ఆలయం అండి. ఆ తర్వాత నిరంతర మానసిక ఆందోళన, పునరావృతమైన భయం, అంటే ఆ భయం మళ్ళీ 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 మీకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ వస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఆ ఫియర్ ఫ్యాక్టర్ని డిఫ్యూజ్ చేయాలి అంటే ఏదన్నా ఉంది అంటే అమ్మవారి ప్రత్యంగర హోమం మాత్రం. ఇక్కడ మీరు తమాష చూసినట్టండి, కొన్ని వేల మిరపకాయలు వేస్తారు వీళ్ళు హోమంలో. కొన్ని వేల మిరపకాయలు వేసినా మనకు ఘాట్ రాదు. ఏ ప్రత్యంగరి హోమం ఎక్కడైనా మీరు చూడండి, కొన్ని వందలు వేలు మిరపకాయలు వేసినా మీకు కళ్ళలో నీళ్ళు రావు.
మీరు ఆ శక్తి, ఆ ప్రత్యంగర శక్తిని ప్రతి ఒక్కరు అక్కడే ఫీల్ కావచ్చు. మామూలుగా ఒక్క మిరపకాయ వేస్తేనే మనం తట్టుకోలేము. అసలు ఇళ్లలో కొంచెం తాలింపు విషయంలో ఏమైనా కొద్దిగా వాడినా ఇబ్బంది పడిపోతాము. ఏమైనా ఇలా అనిపించి కొంచెం గొట్టు ఒక్కసారి వచ్చిందంటే ఆ ఘాటు తట్టుకోలేము. హోమానికి అంతమంది కూర్చుంటారు హోమగుండం చుట్టూ. అన్ని వేల వేస్తూనే మిరపకాయలు ఉంటారు. పడతానే ఉంటాయి. మీ హోమం దాదాపు 2 గంటలు జరిగితే గంట సేపు మిరపకాయలు వేస్తానే ఉంటారు. అవును అవును సార్. సో తర్వాత కోర్టు కేసులు ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక ఇది వచ్చేది ఏంటి అంటే సేమ్ ఈ హోమం ద్వారా. రాహు కేతు 2 సంబంధించిన దోషాలు ఉండేవాళ్ళు, తీవ్రమైన శని ప్రభావం ఉన్నవాళ్ళు. ఓ. ఎందుకంటే తీవ్రమైన శని ప్రభావం, రాహు ప్రభావాలు ఇవన్నీ ఏం చేస్తారంటే అవిచార భయాల్ని లేపుతాయి. మెయిన్గా వాటిని హ్యాండిల్ చేసేది ఏదన్నా, గ్రౌండింగ్ చేసేది ఏదన్నా హోమం ఉందంటే ఈ హోమం. ఇక్కడ వచ్చేసరికి ఎనర్జీ పాయింట్స్ వచ్చేసరికి అమ్మవారి ముందర ఒక 8-15 అడుగుల దూరంలో నిలబడి ధ్యానం చేయడం. ఆ ఎనర్జీ మొత్తం అండి, లెఫ్ట్ రైట్ ఎక్కడైనా సరే అమ్మవారి విగ్రహానికి కరెక్ట్గా మీరు కౌంట్ చేసుకొని 8 to 15 స్టెప్స్ మీరు నిలబడి కానీ ధ్యానం చేయగలిగితే, ఈ ధ్యానం అంటే గబక్కని కళ్ళు మూసేయడం కాదండి. కళ్ళు తీసి ఒకసారి అమ్మవారిని తదేకంగా చూస్తూ మీరు ఆ పాయింట్లో కానీ నిలబడుకుంటే ఆ ఎనర్జీ ఫ్లో అనేది మీ బాడీలో వైబ్స్ మీరే ఫీల్ అవుతారు. ఆ తర్వాత దేవి మొహాన్ని నేరుగా దర్శించడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఎన్ని గంటల లైన్లో నిలబడినా ఆ సెకండ్ దేవుడి ముందరికి వచ్చేసరికి కళ్ళు ఇటు మూసేస్తాం. కళ్ళు మూసుకుంటాం సార్. మనము కళ్ళు మూసుకోవాల్సింది పక్కకు వచ్చిన తర్వాత ఆ రూపాన్ని తదేకంగా చూసి అది మన మైండ్లో రిజిస్టర్ చేసుకొని ధ్యానంలో అది మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవాలి కదా. ఆ మొహాన్ని మీకు గుర్తుండాలి కదా. అప్పుడే కదా మనకు ఆ ఆప్టికల్ ఇది మేము చూసింది మైండ్లో రిజిస్టర్ అవుద్ది. మన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంతే, అంతా కష్టపడిపోతాం. ఆ నిలబెట్టేది 2 సెకండ్లో 3 సెకండ్లో ఉంటాయి. ఆ 2-3 సెకండ్లో కపక్కన కళ్ళు మూసేస్తాం. కళ్ళు మూసేసి మరీ తల దించేస్తాం. మళ్ళీ ఆడ కళ్ళు తీస్తే కనిపిస్తాడా అని ఈ టైంలో వాళ్ళు పక్కన తీసేస్తారు. సో అంటే నేను తప్పని చెప్పట్లేదండి. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఏం చేయాలని చెప్తున్నా, ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సౌందర్యాన్ని, ఆ అలంకారాన్ని, ఆ వైభవాన్ని, ఆ విగ్రహం ఎలా ఉందో చూడడం అనేది చాలా ప్రాశస్తం. అది మన మైండ్ కెమెరా లెన్స్ లాగా ఒక్కసారి చూస్తే రిజిస్టర్ చేసేసుకుంటుంది అది. సో దానికి రిజిస్టర్కి మనం అవకాశం ఇవ్వాలి కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు తదేకంగా రూపాన్ని చూడండి, ఆ రూపాన్ని ధ్యానం చేయండి. తర్వాత కూర్చోండి, ఒక 40 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి, మంచిదే కదా. సో తర్వాత ఇక్కడ హోమం, ఆ నికుంభల యాగం చేసే ప్లేస్ అండి అత్యంత శక్తివంతమైన ప్లేస్. ఆ ప్లేస్లో మీరు వెళ్ళినప్పుడు హోమం జరగకపోయినా ఆ ప్లేస్లో మీరు 18 నిమిషాలు కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. ఆ యాగం దగ్గర సపోజ్ మీరు వెళ్ళారు, అక్కడ యాగం లేదు, హోమం జరగట్లేదు, అక్కడ ఒక 18 నిమిషాలు మీరు కూర్చోండి చాలు, అదే ఎనర్జీ పాయింట్. ఆ తర్వాత ఇంకా మనం నికుంభల హోమం గురించి అత్యంత ఇంపార్టెంట్ చెప్పాను. దీంట్లో వేలాది ఎండుమిరపకాయలు, ప్రత్యేక హోమ ద్రవ్యాలు, ప్రత్యంగరి మంత్రాలు, అగ్నిహోమం నిర్వహిస్తాను. సో ఇది వచ్చి అడ్రస్ అండి, కుంభకోణం నుంచి. సో కుంభకోణం నుంచి 6 నుంచి 7 కిలోమీటర్లు. కుంభకోణం నుంచి 6 నుంచి 7 కిలోమీటర్లు. మీరు కుంభకోణానికి వెళ్ళిపోయి కుంభకోణం నుంచి ఆటోలు కూడా వెళ్తుంటాయండి, ఎక్కువ ఆటోలు వెళ్తుంటాయి. ఆటోలు అక్కడి నుంచి మీరు ఈజీగా వెళ్ళొచ్చు. కాకపోతే అమావాస్య ముందు రోజు వెళ్ళి అక్కడ స్టే చేసి అమావాస్య రోజు కుంభకోణంలో ఉంటాయి కదండి, కుంభకోణం మీకు స్టే ఉండొచ్చు. సో మీరు వెళ్ళిపోయి నెక్స్ట్ డే పూజకు ముందు రోజుగా వెళ్ళి బుక్ చేసుకొని ఆ హోమం సామూహికంగా దొరికింది అంటే అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి అనుకూలించిన వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ అమావాస్య 3 అమావాస్యలు ఒకవేళ హోమం దొరకలేదు అనుకోండి, 3, 6, 9, 12 అమావాస్యలు జనరల్గా అక్కడ మాట్లాడే స్థల సాంప్రదాయం ప్రకారం ఈ అమావాస్యలప్పుడు మాత్రం అమ్మవారిని చూసేసి వెనక్కి వచ్చేయడం. ఆ రోజు ఏదైనా హోమం దొరికితే చేయించుకో, లేదా దర్శనము అక్కడ కూర్చొని ధ్యానం చేయడం ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ పాయింట్లో మీరు కూర్చొని ధ్యానం చేయడం ఇంపార్టెంట్ అండి.
ఇవి కంప్లీట్ గా వివరాలు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను మళ్ళీ టాపిక్ తీసుకొస్తాను సార్, ఎందుకంటే మన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. 8 శ్మశానాల మధ్య ఉండడం అనేది, ఆ శ్మశాన శక్తి దిక్కుల్లో శ్మశానాల మధ్య ఉండడం చాలా విశేషం. సార్ మరి మీ అనుభవాలు చెప్తారా? మీకు ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు? ఇంత ఈ రీసెర్చ్ లో భాగంగా మీరు ఎనర్జీ పాయింట్స్ లో మీరు కూర్చుని ఉంటారు, అంతా చూసారు కాబట్టి అమ్మవారిని చూసినప్పుడు కానీ అక్కడ ప్రదేశంలో ఉన్నప్పుడు. మాకు కుంభకోణానికి వెళ్ళినప్పుడు శ్మశానాలు మాకు అంటే ఇదే అండి, మాకు ఉన్న దాంట్లో మేము ఇబ్బంది పడిన ప్రాంతంలో ఎలా అంటే, ఉన్న స్థల పురాణంలో ఏమో 8 శ్మశానాల మధ్య టెంపుల్ ఉంది అన్నారు. స్థల పురాణం మనం బేస్ చేసుకొని పోతాం, మనం కూడా అంతే కదా. మనకు దిక్సూసి ఏదన్నా ఉందంటే స్థల పురాణాన్ని పట్టుకుని పోయి ఈ 8 శ్మశానాలు ఎతకడం మొదలు పెట్టాం ఫస్ట్. మేము అప్పుడున్న మ్యాప్స్ కి ఇప్పుడున్న వాటికి చూస్తే మొత్తం ఇల్లులు ఉన్నాయి. సరే చూస్తే ఎక్కడో ఒక శ్మశానం మాత్రం ఉంది. సరే మేమేమనుకున్నాం అంటే, కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉన్న శ్మశానాలు కూడా ఏమన్నా పరిగణలోకి తీసుకున్నారా? సో అక్కడ ఒక కన్ఫ్యూషన్. ఈ శ్మశానాలు ఎతకడానికి 2 రోజులు పట్టింది మాకు. ఈ 8 ఎక్కడ ఉన్నాయి, 8 ఎక్కడ ఉన్నాయి, అష్టదిక్కులు అన్నారు కదా, అష్టదిక్కుల్లో ఒక్కొక్క దిక్కు ఎతకడం మొదలు పెడితే ఇల్లులు, బ్రహ్మాండమైన టౌను. సరే అయిపోయిన తర్వాత సరే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళంగానే ఈ నికుంభల హోమం చేస్తున్నారు. మాకు అర్థం కాల, పోవడం పెద్ద సామూహికంగా చేస్తున్నారు. ఈ సామూహికంగా చేస్తున్నారు. మనం ఉన్నది, మనం ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, ఎప్పుడుంది అమ్మవారి శక్తి, ఎప్పుడు ఉంది అంటే, సరే 11:30కి అమ్మవారిని దర్శించడం. అమావాస్య రోజు రమ్మన్నారు. అమావాస్య కోసం మళ్ళీ 2 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 2 రోజులు అమావాస్య గడియల కోసం వెయిట్ చేసాం. అమావాస్య గడియల్లో అండి మేము ఆ ఫ్రీక్వెన్సీ మీటర్స్లో వాటిలో చూస్తాం ఎనర్జీ, మాటలు లేవు, అస్సలు మాటలే లేవు. ఒక బ్లాక్ అంతే. అసలు ఆమె వెనకాన ఆమె రూపం కానీ ఇది కానీ మొత్తం బ్లాక్. మేము కనీసం ఆ దీన్ని హారాని వాటన్నిటిని చేయాలని ఎంత ట్రై చేసినా మా వల్ల కాదు. ఎక్స్ట్రీమ్ ఎనర్జీస్. అసలు మేము ఏ టెంపుల్లో కూడా ఫీల్ కాలేదు. ఆ ఫీల్ అయింది ఇది ఇప్పటికీ మాకు భయం వేసింది. అసలు భయం వేసి సరే ఫస్ట్ వెళ్ళి పూజారి గారిని అడగడం మొదలు పెట్టాం. స్వామి మీరు హోమంలో కూర్చోండి అని. మాకు అప్పుడే ప్రత్యంగరి హోమం అంటే నేను చెప్పేది ఒక 5 సంవత్సరాల క్రితం, 4.5 సంవత్సరాల క్రితం. మాకు అప్పుడు ఎండుమిరపకాయలు విన్నాం కానీ కళ్ళతో చూడడం. ఎండుమిరపకాయలు వేస్తాను, బస్తాలు తీసుకొని వచ్చి వేస్తాను. సరే ఆ ఎనర్జీ పాయింట్లో కూర్చో. ఎనర్జీ పాయింట్ ఇది అంటాడు స్వామి. నేను హోమం ముందర చూపిస్తున్నాడు, ఏం జరగద్ది అంటే, సార్ మీరు ఇక్కడ కూర్చొని 108 సార్లు ప్రత్యంగరి దేవి ఒక మంత్రం, ఆయన లోకల్ తమిళ్ ఒక మంత్రం ఇచ్చి ఇది చెయ్యండి అని అన్నాను. సరే మేము కూర్చుంటాం. సరే చేస్తా అంటే మాకు అమ్మవారి గురించి చెప్పండి అంటే, మీరు మంత్రం చేయండి ఇక్కడ అన్నాడు. అమ్మవారి గురించి ఏదైనా విశేషాలు చెప్తాడు, లేదా ఏమైనా జరిగిన మిరాకిల్స్ చెప్తారు, ఏదైనా టెస్టిమోనియల్స్ ఎవరన్నా అడిగితే చెప్తారు అంటే, ఈయన జపమాల చేతికి ఇచ్చాడు, కూర్చోబెడుతున్నాడు అనుకున్నాం. సరే కూర్చున్నామండి. ఫస్ట్ 108 తిప్పాం. నేను కూడా 108 చేశాను. చేసినప్పటికీ ఓకే అంత నార్మల్గానే ఉంది. మనకేం అంత ఆయన చెప్పినంత వైబు అనిపిలా. ఈయన ఎనర్జీ పాయింట్ తప్పు చెప్పాడా, ఎనర్జీ చెప్పాడా. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ మాల తిప్పాం. రెండోసారి మాలప్పుడు వైబ్స్ రావడం స్టార్ట్ అయినాయి. అసలు ఏందో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, మైండ్ అంతా కామ్ అయిపోతుంది, ఏం జరుగుతుంది అని ఒకసారి చూసాం. సరే అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి తట్టి లేపారు. వెరీ వెరీ క్లియర్, అంటే హ్యూమన్ టచ్ చాలా క్లియర్గా ఉంది. సరే మనం లేలా, ఎవరో మన వాళ్ళు ఏమన్నా పిలుస్తున్నారేమో, మనం ఒక డీప్ దీంట్లో ఉన్నాం. రెండోసారి కూడా తట్టారండి. అప్పుడు తిరిగి చూస్తే నాకైతే ఒక ముసలాంలాగా కనిపించాడు. ఒక ముసలామి, పెద్ద బొట్టు, విభూది, ఇవన్నీ. నార్మల్గా మనం ఏమైనా అడ్డం కూర్చో ఉన్నామేమో అనుకున్నాం. సరే అడ్డం కూర్చో ఉన్నామేమో అనుకొని నేనేమన్నా పక్కకు జరగాల అన్న, ఏం చెప్పలా. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత ఆమె వెళ్ళిపోయింది. నా పాటికి నేను జపమాల తిప్పుతా ఉన్నా. 3వ మాల కూడా తిప్పి, స్వామి మీరేదో చెప్పారు నాకు, ఇది ఎనర్జీ పాయింట్ అని, ఇక్కడ అసలు ఏమి జరగలేదు అన్న.
ఏదో జరగాలి కదా, ఏమీ జరగలేదే. టైం ఎంత అయిందంటే మధ్యాహ్నం 3:45. ఈ 3:45 టైంలో ఆ గుళ్ళో ఎవరు లేరు. యాక్చువల్గా అందరూ ఆ హోమాలు అయిపోయి వెళ్ళిపోయారు. మనకు తెలియకుండానే మనం 1:30 గంట తిప్పుతా ఉన్నాం దాంట్లో. అసలు మనకే తెలియలే టైం. చూడండి, ఫస్ట్ అదొకటి. రెండోది వచ్చేసరికి ఆ పెద్ద ఆమె రావడం, ఆమె బొట్టు నాకు ఇంకా గుర్తుందండి. ఒక ఎర్ర బొట్టు కింద నల్ల బొట్టు. ఈ నల్ల బొట్టు అమావాస్య రోజు మామూలుగా పెట్టుకుంటారేమో అనుకుంటున్నాను. జస్ట్ ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. తర్వాత స్వామి వచ్చి, స్వామితో మా ఇద్దరు మాట్లాడుతున్నాం, నాకేం ఎక్స్పీరియన్స్ జరగలేదండి. కిషోర్ గారు మీరు ఎన్ని గంటలకు కూర్చున్నారు అక్కడ జపాన్లో అన్నారు. నేను అరౌండ్ 1:15, 1:10కి వచ్చాను, మీరు స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? 3:55 అయింది. నేనే 1.5 hour కూర్చున్నాను. ఒక మాల తిప్పడానికి ఇంతసేపు పట్టిందా? మనం డైలీ 2,000, 3,000 జపాలు చేసేవాళ్ళం, మనకెందుకు ఇంత టైం పట్టింది? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, అమ్మవారి కల్లో ఎక్కడ గడిపిలా. జనరల్గా మనం ఏదన్నా ఒక మంత్రసిద్ధి మంత్రం ఇది ఉండేటప్పుడు మీకు కల్లో ఆ పిక్చరైజేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, రూపం మనకు కనిపిస్తుంది. అది కనిపించలే. సార్ మీరు ఏదో తప్పు చెప్పారు అంటే ఆయన ఒక్క నవ్వు నవ్వాడు. ఒక నవ్వు నవ్వి ఏం చెప్తున్నారంటే, ఏంది కిషోర్ గారు ఇప్పుడు ఎవ్వరూ లేరు దేవాలయంలో, అరగంటకు ముందు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, భోజనాలకు హోమం అయిపోతాయి, ఎవరుండి ఏ ముస్లాం వచ్చి చెప్పింది, ఎక్కడుంది ముస్లాం చూపించండి అన్నాడు. ఆ రోజు వచ్చిన జ్వరం దాదాపు 2 రోజులు ఫీవర్తో ఉన్నానండి. పిలిస్తే మీకేదో కల్లోకో లేకపోతే స్పృహలోకో ఎక్కడో రాలా, వెనకాన్ని వచ్చి తట్టేసిపోయింది. ఉన్నాను అని ఆ శక్తి మీరు చూడాలనుకుంటే నేను ఉన్నాను అని ప్రాక్టికల్గా చెప్పిపోయిన ప్రదేశం అది. ఆ తర్వాత నుంచి R&Dలు వద్దు, మీరు చెప్పినవి రాసుకుంటాం స్వామి. అంటే అంత ప్రత్యక్షంగా నేను ఉన్నాను అని చూపించిన అమ్మవారు. సో అంతటితో మేము చాలా హ్యాపీ. నేను ఎందుకు పర్సనల్గా హ్యాపీ అంటే, కనీసం నాకు ఆ భయంకర రూపం లేకుండా మామూలు రూపంలోనే కనిపించింది. అది 2 సార్లు లేపినా కూడా నేను అసలు ఎవరు మనం ఏమైనా అడ్డం ఉన్నామేమో అనుకున్నాం. కానీ అద్భుతం కదా సార్ అది. అందుకే అది ఇప్పుడు ఆ దేవాలయం చెప్పాలంటే కూడా భయం. అందుకే చాలా బాగుంటారంట కదండి. చాలా బాగుంటుంది అసలు. మీకు ఆ సాధకులు అమ్మవారి శక్తిని అనుభవించాలా, నరాన్న ఇమిడించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ జపం చేయడం వల్ల ఆ ప్రత్యక్ష శక్తిని వాళ్ళు అనుభవిస్తారండి. ప్రత్యంగిరా మహాదేవ్, అధర్వణ భద్రకాళి అంటారమ్మా. ఎంత బాగుంటారో ఆవిడ. అసలు చాలా అద్భుతమైన నిండైన రూపం అమ్మది. ఇలా మొత్తానికి మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్లో భాగంగా అయ్యవాడి వారి సన్నిధి రక్త సంబంధికులకు ఉన్నటువంటి సమస్యలు తొలగించి వాళ్ళ బంధం మళ్ళీ తిరిగి కలపడానికి ఉపయోగపడుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ టెంపుల్ సార్. నమస్కారం.